ఆదిలాబాద్లో కంది రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రైతుల పంటను కొనుగోలు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు ప్రైవేట్ వ్యాపారుల పంటను మాత్రం క్షణాల్లో కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రైతులు మార్కెట్ యార్డ్లోనే రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. కంది రైతుల కన్నీళ్లపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో కంది రైతు నట్టేట మునుగుతున్నాడు. రోజుల తరబడి కూడా మార్కెట్ కమిటీలకు వచ్చి తాము పండించినటువంటి కంది పంటను అమ్ముకుందామంటే కొనని ఈ అధికారులు మాత్రం ఎవరైతే ప్రైవేట్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళ కందులను మాత్రము యథేచ్ఛగా కొంటున్నటువంటి పరిస్థితి. ఈ ఆరోపణలు రైతులు స్వయంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. మన విజువల్స్లో కనబడుతున్నటువంటి ఈ కంది పంట రైతులు తెచ్చిన పంట మాత్రం కాదు, ఇది ప్రైవేట్ వ్యాపారులు తీసుకొచ్చినటువంటి పంట. ఈ పంటలో పొట్టు అదేవిధంగా రాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. కానీ నిన్న రాత్రి ఈ పంటను కొనుగోలు చేసి అధికారులు కాటా చేసినటువంటి పరిస్థితి, ఈ ప్రైవేటు వ్యాపారులకు ధర చెల్లించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం లెఫ్ట్ సైడ్ ప్యాన్ చేసుకొని చూస్తే ఇక్కడ విజువల్స్లో కనబడుతున్నటువంటి ఈ కంది పంట రైతులు తీసుకొచ్చినటువంటి పంట. ఈ పంటలో ఎలాంటి అంటే చెన్ని బట్టి అంటే జల్లెడ బట్టి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో మట్టి కానీ అదేవిధంగా కంకర కానీ ఎలాంటి వ్యర్థాలు కానీ లేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఈ రైతులు తీసుకొచ్చినటువంటి కంది పంటను మాత్రం అధికారులు ఇప్పటికీ కొననటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు 4-5 రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. చాలా సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం నేను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీలో ఉన్నాను. ఈ మార్కెట్ కమిటీలో పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. రైతులకు నీళ్ళు ఇచ్చేవారు లేరు, అన్నం పెట్టేవారు లేరు. కానీ ఈ రైతులు మాత్రం 5-6 రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి రైతులు చూస్తున్నాం. వీళ్ళు చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ గత 4-5 రోజులు వారం రోజులుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. చెప్పండి మీరు మీ ఆవేదన ఏంటి? మూడు వద్దుల సంచి మేము ఈడ ఉన్నాం. ఇంకా మాకు ఖాళీ పోతలు ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. 3-4 వద్దులు ఈయనే ఉంటున్నాం మేము. తిండి లేక, తాగుడు లేక, ఏం లేక, తానం లేక, ఏం లేక ఈయన మేము ఉంటున్నాం. నేను కజ్జల గ్రామము తలమడి మండలం నుంచి వచ్చాను. నేను 23వ తారీఖు నాడు వచ్చాను. 23వ తారీఖు నాడు నా కందులు చూశారు, రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ 2వ రోజు కూడా నేను మళ్ళీ పెట్టాను. ఆ 2వ రోజు ఖరీదే చేయలేదు. 3వ రోజు వచ్చి చూస్తే మళ్ళీ చెన్ని పెట్టమని అన్నారు. ఎక్సెప్ట్ రాచేయలేదు, మంచిగా లేవని చెప్పాను. ఈ కందులు వేరే కందులేమో తీసుకుంటున్నారు, మా కందులేమో తీసుకుంటలేరు సార్. ఖరాబ్ కందులేమో తీసుకుంటున్నారు, నా కందులేమో అంత మంచిగా తీసుకుంటలేరు. నేను 3 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నా కానీ ఎవరు వచ్చిన వాళ్ళు చూసేటోళ్ళు లేరు. మాకు ఏ గవర్నమెంట్ ఇది కూడా లేదు. మార్కెట్ ఆఫీసర్ కూడా వచ్చి చేస్తాడు కానీ ఏమంటున్నాడు అంటే పంట బాగుంటాయి ఇది చేసుకుంటారు కదా అని చెప్తున్నాడు. కానీ వేరే వాళ్ళు అయితే తీసుకుంటున్నారు, ఖరీదాలు అయ్యి మాయ తీసుకుంటలేరు. మేము ఎన్ని రోజులు ఇక్కడ మాకు ఏ గవర్నమెంట్ సర్వెంట్ వచ్చి కూడా మాకు ఏం చేస్తలేరు. కూడా మాకు భోజనం లేవు, సరిగా నీళ్ళు సౌకర్యం లేవు, నీళ్లు ఎండలో ఉంటున్నాం ఇక్కడనే. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒకటే ప్రశ్నిస్తున్నారు, మరి ఈ పంటకు ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ, తమ పండించిన పంట ఎంతో బాగున్నప్పటికీ తమ పంటను ఎందుకు కొనుగోలు చేయరు? మరి ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్క ఎలా కొనుగోలు చేస్తారని వీళ్ళందరూ కడుపు కోతతో అదేవిధంగా కడుపు ఆకలితో వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం కంది పంట పండించినటువంటి రైతుల ఆవేదన మాత్రం ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎవరు దిక్కంటూ మాత్రం ప్రశ్నిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి కెమెరామెన్ వినోద్తో అనిల్ కుమార్ ఫర్ సాక్షి న్యూస్.